హాయ్ ఎవ్రీవన్. ఇంకోటి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం వింగ్డ్ బీన్స్ లైవ్లో ఇన్ని కాయడం చూస్తూ ఉన్నాను. మొన్న అమ్మ కర్రీ చేసినప్పుడైతే ఇన్ని కాయలేవు. ఇప్పుడు చూస్తే నేనైతే చాలా సర్ప్రైజ్ అయిపోయాను. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ముదిరిపోయినాయి. ఇవి మనం కర్రీ చేసుకున్నా కానీ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి లేతగా ఉన్నప్పుడే మనము వింగ్డ్ బీన్స్ కోయాలి. పర్లేదు, నోట్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటన్నిటిని మనం సీడ్స్కి కలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకు తెలిసిన వాళ్ళకు కూడా సీడ్స్ స్ప్రెడ్ చేయొచ్చు. ఈ కర్రీ చాలా బాగుంటుంది. నన్ను అడిగితే క్లవ్ బీన్స్ కంటే కూడా ఈ వింగ్డ్ బీన్సే చాలా బాగుంటుంది టేస్ట్. పైగా హెల్త్కి కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఇలాంటి రేర్ వెరైటీ ట్రై చేయడంలో తప్పులేదు. అలాగే మన మునగ చెట్టుకి ఇప్పుడు కాయలు వస్తున్నాయి. ఫస్ట్ టైం అయితే ఒక్క కాయ కాసింది, ఇప్పుడైతే కొన్ని కనబడతా ఉన్నాయి అక్కడక్కడ. పర్లేదు. సో నెక్స్ట్ మనకు మునక్కాయలు బాగా కాయబోతోంది. సో ప్రాబ్లం ఏం లేదు. ఎనివే మనకు ఆల్రెడీ బళ్ళారిలో మనకు పెద్ద మునగ చెట్టు ఉంది, మనకి అంత ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ బీరకాయలు చూడండి, దానికి పందిరి వేయకపోవడం వల్ల అలా వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. నేలలో అల్లుకోవడం వల్ల కాయలన్నీ వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. సో దానికి ఏదైనా ప్లాన్ చేయాలి. నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ప్లాన్ చేస్తాను. టమోటాలు అయితే ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి, కొంచెం దూరగా ఉన్నా కానీ కోసుకొచ్చేవాడిని. బట్ పెస్ట్స్ అయితే ఏం రాలేదు. నీమ్ ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత మొక్కలైతే ఆల్మోస్ట్ అన్నీ హెల్తీగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆ రోజు నేను పిచ్చి వంకాయ పీకేమ్మా అంటే పీకేలేదు మా అమ్మ. బట్ ఇక్కడ రియాలిటీ ఏంటంటే అది రియల్ వంకాయ చెట్టు, అంటే మంచి వంకాయ చెట్టు. చాలా బాగుంది చూడండి. 2 కాయలు కనబడ్డాయి నాకు బాగా బ్లూ కలర్లో మెరుస్తూ, బల్బుల మాదిరి. అందుకే గుర్తుపట్టగలిగాను. సో ఇవి 2 అయితే ఊరికి తీసుకెళ్తా ఉన్నా. ప్రతి ఒక్కటి స్పెషల్ అండి, ఎందుకంటే మన గార్డెన్లో పెరిగింది. అలాగే ప్రతి ఒక్కటి ఆర్గానిక్గా పెంచుతున్నాం కాబట్టి ఇలాంటి వెజిస్ మనకు బయట మార్కెట్లో దొరకవు. సో ఎంత దూరమైనా కానీ తీసుకెళ్ళొచ్చు, దాంట్లో తప్పేం లేదు, ప్రాబ్లం కూడా ఏం లేదు. ఇంకా మొక్కలు అయితే అన్నీ బాగానే హెల్తీగా ఉన్నాయి. ఇక్కడ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇలాచి మొక్క ఉండేది, అది లోపలికి ఉంది. ఇంకా ఇక్కడ చూడండి, గుమ్మడి చెట్టు మాత్రం బాగా లుక్పోయింది కానీ ఒక్క కాయ కాయలేదు. నేను ఇంకా ఎన్నెన్నో ఊహించేసుకున్నాను. బుడిది గుమ్మడికాయలు కాస్తే జ్యూస్ తాగుదాము, ఎర్లీ మార్నింగ్ జ్యూస్ తాగితే మంచిదంట, గుమ్మడికాయ జ్యూసు. సో అలా ప్లాన్ చేసుకుంటే నాకేంటో ఒక్క కాయ కూడా కనిపించలేదు. మన బ్యాడ్ లక్, మనం ఏం చేయలేము. చెట్టు అయితేనే పెద్దది, బంతి చెట్టు, చెండు పూల చెట్టు చూడండి ఎన్ని పూలు పూసిందో. దీని బ్యాక్ సైడ్ చూడండి, అంతా గుమ్మడి చెట్టు అల్లుకుపోయింది, కాయలు లేవు.